నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈరోజు ఒక మంచి టాపిక్, విచిత్రమైన టాపిక్ ఇచ్చారు, చెప్పుకుందాం. ఏంటి అంటే పూర్తిగా మనం భౌతిక జీవితానికి, ఆస్ట్రల్ జీవితానికి, తర్వాత వాస్తవికత అంటే వాస్తవంలోకి వస్తాకి ఒక వస్తువు మన జీవితాల్లోకి వాస్తవంలోకి రావాలి అంటే ఎలాగా ప్రయత్నాలు జరుగుతాయి, తర్వాత వచ్చేసి మనం రియాలిటీలోకి ఎలా తెచ్చుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ వస్తువు అంటే ఏదైనా వస్తువు అనుకోవచ్చు, లేకపోతే మనుషులు అనుకోవచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకోవచ్చు. ఏదైనా సరే పూర్తిగా ప్రస్తుతం ఉన్న దాన్ని ఎలా మార్చుకోవచ్చు అన్నది ఈరోజు మాస్టర్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇది పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది మీ అందరికీ కూడా. ఓకే. పూర్తిగా ఈ అనంత కోటి సృష్టిలో ఏదైనా ఒక వస్తువు, ఒక జీవితం గాని, మన ఒక జీవితం ఏదైతే ఉందో ఇది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒక ప్రణాళిక స్టార్ట్ అయిపోయి, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తది. ఓకే. కానీ ఇక్కడ వాస్తవంలోకి వచ్చేటప్పటికి యద్భావం తద్భవతి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరుగుతూ ఉంటది. కానీ ఏదైతే అనుకున్నది జరుగుతది, యద్భావం తద్భవతి అంటున్నారు కదా! కొన్ని అనుకోకుండా జరుగుతున్నాయి అంటే, అయన్నీ ఎలా జరుగుతున్నాయంటే, అయి మీరు గత జన్మల్లో మీరనుకుని టైమ్ లిమిట్ లేకుండా ఏయైతే వదిలేసున్నాయో థాట్స్, అయి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఓకే. అయితే ఇక్కడ ఒక, ఒక పర్సన్ మన లైఫ్‌లోకి రావాలన్నా, ఒక వస్తువు మన లైఫ్‌లోకి రావాలన్నా, ఇక్కడున్న జీవితాలు ఏదైనా మార్చుకోవాలి అంటే, దాన్ని ఎలా మార్చాలి అన్నది ఈరోజు కొద్దిగా సబ్జెక్ట్ బాగా లోతుగా ఉంటది. జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పూర్తిగా 41 రోజులు సాధన బాగా చేసేటప్పుడు, 41 రోజులు సాధన చేసేటప్పుడు మనకి ఏదైతే ఇబ్బందుందో, ఆ ఇబ్బందిని మాత్రమే అంటే ఇబ్బంది అంటే మనకి ఏదైతే సమస్య ఉందో, లేతే మనకి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏదైతే బాగా ట్రిగ్గర్ చేస్తున్న వస్తువు గాని, మనుషులు గాని, రిలేషన్‌షిప్ గాని ఏదైతే ఉందో, దాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుని, మీరు మెడిటేషన్‌లో కూర్చొని 41 రోజులు సేమ్ టు ఏది మార్చండి. ఏ టాపిక్ మార్చకండి. అదే మీరు కోరుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా అది రియాలిటీలోకొచ్చేస్తది. అది ఏ విషయమైనా సరే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, పూర్తిగా ఇక్కడ భౌతిక జీవితంలో ఉన్న విషయాన్ని మన సాధన ద్వారా మార్చుకునే శక్తి కూడా మనకుంది. ఇక్కడ మరి ఎందుకు ఇలా జరుగుతలేదు కదా! అందరికి ఎందుకు జరుగుతది? చాలా రోజుల నుంచి చేస్తున్నాం కదా! చాలా రోజుల నుంచి సాధన చేస్తున్నాం కదా! అయినా సరే మాకు జరుగుతలేదు కదా! మీరు జరుగుతది అంటే, ఇక్కడ ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే, 41 రోజులు అసలు వేరే టాపిక్‌లోకెళ్ళకూడదు. పదే పదే ఇదే కావాలి నాకేమొద్దు అని జెప్పేసి మీరు ఒక 10 నిమిషాల ముందు చెప్పుకొని, మనసులో మీకేం అంటే మళ్ళీ ఇంకో క్లారిటీ చాలా ముఖ్యం. చాలా క్లారిటీ ముఖ్యం. ఇప్పుడు ఇల్లు గావాలంటే, ఒక ఇల్లు కావాలంతే. ఒక ఇల్లు కావాలి. అది కూడా ఈ టైం వరకు. ఈ టైం అంటే ఒక నెల, 2 నెలల, సంవత్సరమా, 6 మంత్సా ఈ టైంకల్లా నాకు ఇల్లు కావాలి. మా అబ్బాయి పెళ్లవ్వాలి. ఈ టైంకల్లా మా అబ్బాయి పెళ్లయిపోవాలి. ఉద్యోగం కావాలి. ఈ టైంకల్లా ఉద్యోగం కావాలి. టైం ఉండాలి. టైం చెప్పాలి. ఉద్యోగం అయితే టైం చెప్పాలి. ప్లేస్ చెప్పాలి. డిజిగ్నేషన్ చెప్పాలి. సాలరీ చెప్పాలి. ఉద్యోగం అయితే. పెళ్లయితే అబ్బాయి పెళ్లయితే ఆ అబ్బాయి పెళ్లి చెప్పాలి. అమ్మాయి పెళ్లయితే అమ్మాయి చెప్పాలి. వాళ్ళొచ్చేవాళ్ళు ఏ క్వాలిటీస్‌తో కావాలని చెప్పాలి. తర్వాత ఆఖరికి కళ్యాణ మండపం, ప్లేస్ కూడా చెప్పాలి. టైం చెప్పాలి. ఇయన్నీ ఎప్పుడైతే క్లారిటీ ఉండాలి మీకు మళ్ళీ. మళ్ళీ ఒక సంకల్పం పెట్టేసి, ఇంకో సంకల్పంలోకి జంప్ చేసేసి, మళ్ళీ ఇంకో సంకల్పం పెట్టి ఏం కాదు. 41 రోజులు ఒకటే. ఎవరైతే 41 రోజులు మీరు చేసే సాధన ముందు ఒక 10 నిమిషాల ముందు ఇది చెప్పుకొని చేస్తే 100% మీకెంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా
క్లియర్ అయిపోతది. అది ఏ విషయంలో అన్నా సరే. ఇక్కడ మరి ఏ విషయంలోనో అయిపోతుంది. మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు, కొన్ని విషయాలు చెప్పరు. అది మీ పర్సనల్ అది. అది ఏం కోరుకుంటున్నారో మీ మీ ఇష్టం అది. కానీ 100% జరుగుతది. ఎందుకు జరుగుతది? 41 రోజులు మండల దీక్షలో చేసినట్టు 41 రోజులు ఏదైతే పదే పదే చాటింగ్ చేస్తా మీరు సాధనలో వచ్చారో అప్పుడు ఏమవుతది అంటే పూర్తిగా అది రియాలిటీలోకి వచ్చేస్తది. దాని గురించి ఏంటి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మానకుండా మళ్ళీ అదే చెప్పాలి. అంతేగాని ఈరోజు అది చెప్పారు. ఈరోజు బానే ఉంది. 10 రోజులు చెప్పారు బానే ఉంది. 20 రోజులు చెప్పారు బానే ఉంది. 21వ రోజు వచ్చేటప్పుడు దానికన్నా పెద్ద సమస్య వచ్చినా సరే, ఆ సమస్యని చెప్పకుండా మీరు ఏది చెప్తున్నారో అదే చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. రాసుకోండి మరి. రాసుకోండి. మళ్ళీ గణేష్ గారు చెప్పారంటే అవ్వలేదని చెప్పి మీరు నాకు చెప్పక్కర్సిన అవసరం లేదు. మీరు 41 రోజులు అదే చెప్పాలి. మానకుండా చెప్పాలి. అదే విషయం ప్రయారిటీగా చెప్పాలి. బుక్‌లో రాసుకోండి కాబట్టి. ఏంటి? మీ ఏదైతే కోరిక ఉందో అది బుక్‌లో రాసి పెట్టుకోండి. ప్రతిరోజు రాసుకోండి. ధ్యానం చేయండి అంతే. ఇంకా బెస్ట్ ఆప్షన్. ఏం కావాలి క్లారిటీగా అసలు మీకేం కావాలి? పిల్లలు కావాలనుకుంటే పిల్లలు. పిల్లలు కావాలి. ఎప్పుడు కావాలి పిల్లలు? ఈ సంవత్సరంలోనా? నెక్స్ట్ సంవత్సరంలోనా? ఏ సంవత్సరంలో కావాలి? ఏదైనా క్లారిటీ ఉండాలి ఇక్కడ ముఖ్యంగా. ఆ! ఓకే. బానే ఉంది. యద్భావం తద్భవతి అంటున్నారు. అనుకున్నయన్ని వస్తాయంటున్నారు. కానీ కొన్ని అనుకోకుండా జరుగుతున్నాయి కదా! మరి దాని పరిస్థితి ఏంటి అంటే, దాని పరిస్థితి కూడా మీరే. ఇలా గతంలో మీరన్నీ అనుకున్నయన్నీ కూడా అక్కడ టైమ్ లిమిట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికొచ్చి అయన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ గతం నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు కూడా. దాని గురించి చాలా క్లారిటీగా ఉండాలి. ఏ విషయం ధ్యానంలో నేను చాలా మందికి సంకల్పాలు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టండి మీకంటే సంకల్పాలు పెడితే ఎనర్జీ లాస్ అవుతుంది. 100% సంకల్పాలు పెడితే ఎనర్జీ లాస్ అవుతుంది. కానీ ఒక సాధన మార్గంలో ఉన్నప్పుడు ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే సంకల్పాలు పెట్టాలి. ఆ సంకల్పాలు పూర్తిగా అయ్యేదాకా ఆగిన తర్వాత మాత్రమే ఇంకో దాంట్లోకెళ్ళాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు? మనకి లాస్ట్ టైమ్ ఒకసారి ఇప్పుడు సంకల్పం పెట్టుకొని ఇది చేసుకొని అవుతుందో లేదో చూడండి. ఒక్కొక్కళ్ళు ఆరేసి పెట్టారు. 6, 7 అలా పెట్టారు. మళ్ళీ 6, 7 పెట్టినోళ్ళు ఏమంటారంటే 4 అయిపోయినాయండి. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయండి అంటారు. అది కాదు. ఒక్కటయిపోయిన తర్వాత ఇంకో దాంట్లోకెళ్ళాలి. ఒకటే ఏదో ఒకటి ఏది అంటే ఒకటే అంటే ఏంటి? ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అయ్యేది ఉండాలి. మళ్ళీ చిన్న చిన్న సిల్లీ లేజర్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్ మ్యాటర్ ఏదైతే ఉందో, మనం భౌతిక జీవితంలో ఇబ్బంది ఏదైతే పడుతున్నామో, అది మన వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే సంకల్పాలకెళ్ళాలి. అప్పుడు ఆ సంకల్పాలకెళ్ళినప్పుడు 41 రోజులు మానకుండా 10 నిమిషాలు దాన్నే చాటింగ్ చేసి అప్పుడు మెడిటేషన్‌లో కూర్చోండి. 100% జరుగుతది. మీరొక్క రోజు మానేసినా జరగదు మళ్ళీ. మళ్ళీ 41 రోజులు మళ్ళీ రావాల్సిందే. ఇక్కడ ఏంటి అంటే, ఎందుకు 41 రోజులు గొడవ ఏంటి అసలు 41 రోజులకి ఏం కావాలంటే, ఫస్ట్ 11 రోజులు పూర్తిగా మీకు ఇది కావాలి అని జెప్పేసి మీరు నమ్మకంతో, విశ్వాసంతో దాన్ని ఒక ప్రశ్నగా వదిలేరక్కడ. 21వ రోజొచ్చేటప్పటికి అది పూర్తిగా ఆశ్రమ లోకాలకెళ్తది. 31వ రోజొచ్చేటప్పటికి ఆశ్రమ మాస్టర్స్ ఈ 31 రోజుల నుంచి దీని మీదే కూర్చున్నాడు కదా! ఈ 10 రోజులన్నా కరెక్ట్‌గా చేస్తాడా లేదా అని చెప్పి మిమ్మల్ని చెక్ చేస్తా ఉంటాడు. 40వ రోజొచ్చేటప్పటికి ఓకే. మీరు అదే మాట మీద ఉంటే టక్‌మని రిలీజ్ చేస్తారు. అర్థమైందా ఇక్కడ? ఇక్కడ ఏంటి అంటే చిన్న లాజిక్ ఇది. ఏంటి అంటే పూర్తిగా మీకు ఏదైనా కావాలంటే మీకు క్లారిటీ ఉందా లేదా అని చూస్తారంతే. యూనివర్స్ కూడా అంతే. యూనివర్స్ ముందు ఇప్పుడు నాకైతే అది కూడా అవసరం లేదు. నాకైతే అది కూడా అవసరం లేదు. జస్ట్ నేను ఇప్పుడు అనుకుంటే అయిపోతది. అంటే నాకేదో నేను గొప్ప అని చెప్తలేదు. సరిగ్గా సాధన ఎవరైతే చేస్తున్నారో ఆళ్ళందరికి కూడా అనుకుంటే ఆలోచన మనసులోకొచ్చి రాగానే జరిగిపోతది. అందుకే
జీరో స్టేట్ లో ఉండండి, ఎక్కువ ఆలోచించొద్దని చెప్పేది అదే. అందుకే మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి. అది మీకు పూర్తిగా అనుకున్నయన్ని రియాలిటీలోకి వచ్చేస్తున్నాయంటే, అప్పుడు మీరేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలప్పుడు. ఏంటంటే, మీరు అనుకున్న వెంటనే రియాలిటీలోకి వచ్చేస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలిక్కడ. ఎందుకంటే, అది పూర్తిగా మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి, ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే అయన్నీ కూడా జరిగిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 41 రోజులు సాధన బాగా చేస్తూ, మీకు ఏది కావాలో అది మాత్రమే కోరుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. పూర్తిగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా మినిమమ్ 60 రోజులు మెడిటేషన్‌లో దాటినోళ్ళకి మాత్రమే. అంతేగాని ఈ రోజే వచ్చానండి, క్లాస్ ఇన్నానండి, నేను పెట్టేసానండి అవ్వదంటే అవ్వదు. మినిమమ్ వాళ్ళు ఒక 60 రోజులు సాధన చేసిన వాళ్ళకి మాత్రమే 41 రోజు ఇది పెట్టుకుంటే అవుతది. ఓకే. క్లారిటీగానండి మళ్ళీ ఇక్కడ. మళ్ళీ ఈ రోజే వచ్చాను మీరేదో చెప్పారని పెట్టేసాను అవ్వలేదంటే నాకు సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్ ఆశ్రవలోకాలకంటే పూర్తిగా లోకానికంటే పూర్తిగా విశ్వంలో ఉన్న ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలకి, మనకి ఇక్కడ ఉన్న లోకాలకి అసలు సంబంధ బాంధవ్యాలు ఉంటాయా? ఉండవా? క్వెషన్. యెస్ ఉంటాయి. ఒక మనిషి ఇక్కడే ఉన్న మనిషి ఆస్ట్రల్ లోకాలకెళ్ళి అక్కడ కూడా పని చేసి మళ్ళీ ఇక్కడికొస్తాడు. అక్కడ చెయ్యాల్సిన పనంతా చేసి మళ్ళీ ఇక్కడికొస్తాడు. దీనికి, దీనికి ప్రూఫ్ ఏంటి అంటే, మీరు నిద్రపోతున్నప్పుడు కళ్ళొస్తున్నాయి గదా! అయి ఎక్కడికెళ్ళి కంటున్నారు మీరు? వేరే లోకాలకెళ్ళి, స్వప్నావస్థలకెళ్ళి, స్వప్నావస్థ ద్వారా అక్కడ ప్రదేశాలకు వెళ్లి, అక్కడ అది చూసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ సాక్షిభూతంగా పడుకుంటున్నారు. అందుకే కళ్ళు కూడా ఏం మామూలుగా రావు. మన ఆత్మ పదే పదే ఏదైతే కోరుకుంటుందో అదే కళ్ళ కళ్ళ రూపంలో వస్తది. మన ఆత్మ ఏది కోరుకుంటుంది ఫస్టు? అది మంచి మార్గమా? టక్కుమని లాగేస్తది. చెడు మార్గం లాగేస్తది. మన ఆత్మకి ఏం లేదు. పూర్తిగా ఏంటంటే మన ఆత్మ ఏది కావాలో అది ఇచ్చేస్తది. ఆత్మైనా, యూనివర్స్ అయినా, ఆత్మైనా ఏదైనా సరే, ఏ శక్తి అయినా సరే, మనం మంచి వైపు వెళ్తున్నామా? పూర్తిగా మంచిది మాత్రమే చూపిస్తది. ఒక చెడు వైపు వెళ్తున్నామా? చెడుని మాత్రమే చూపిస్తది. ఇక్కడ ఎవరిది తప్పు? పూర్తిగా మనం తీసుకునే వాళ్ళని బట్టి ఉంటది. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాము? ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి మీకెవరన్నా డబ్బులివ్వాలి. వాళ్ళు ఇస్తలేదు. మీ మాట ఇంటలేదు. 41 రోజులు కూర్చోవాలి. ఒక 10 నిమిషాల ముందు కూర్చోవాలి మెడిటేషన్‌లో. వాళ్ళు మీకు నేను నేను ఆర్థిక సహాయం చేశాను. వాళ్ళకి త్వరలోనే వాళ్ళకి రావాల్సిన డబ్బులొచ్చేయాలి. నాకు కూడా త్వరగా ఇచ్చేయాలి. మేమిద్దరం మళ్ళీ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఆళ్ళకి నాకు మంచి ప్రేమగా, ఆప్యాయతగా ఉండాలి. ఫ్రెండ్‌షిప్ కొనసాగాలి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ మాస్టర్స్. ఇది ఇలాగే జరుగుతుంది. తదాస్తు. అంతే. బయటకొచ్చి మెడిటేషన్ చేసుకోండి. ఇది ఇలాగే జరుగుతుంది. తదాస్తు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ యూనివర్స్. ఎప్పుడైతే మీరు చెప్పుకుంటూ ఉన్నారో రిలేషన్‌షిప్ మళ్ళీ ఏంటంటే వాళ్ళకి మాకు నేను వాళ్ళకిచ్చిన ధనాన్ని వాళ్ళు మళ్ళీ నాకెంతో ప్రేమగా తిరిగిచ్చేవాళ్ళు. వాళ్ళకి మాకు కూడా బంధాలు తెగకుండా కలిసుండాలి మేము. ఇది ఎప్పుడైతే మీరు పదే పదే 41 రోజులు చెప్పేటప్పటికి మీ బంధం స్ట్రాంగ్ అవుతది. ఆ తర్వాత మీకు రావాల్సిన డబ్బులొస్తాయి. ప్రాక్టీస్ చేయండి వాళ్ళ నుంచి. ఇది ఏ విషయంలోనైనా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి చెప్తా. ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా! హాస్టల్ వాల్స్ కూడా అంటే పూర్తిగా హాస్టల్ లోకాల్లో కూడా మనం ఉన్నామా? ఇక్కడే ఉన్నామా? ఎట్ ఎ టైమ్ 2 సార్లు కూడా ఇక్కడే ఉన్నాం, అక్కడ ఉన్నాం. అదేంటంటే ఇక్కడ కాలం ఉంది, ఇక్కడ సమయం ఉంది. అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆ సమయంలో అక్కడ ఉంటున్నాం, ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నాం.
ఉందాం అని ప్రూఫ్ ఏంటి అంటే, మీకొచ్చే కలల్లో ఒక్కో రోజు నార్మల్‌గా ప్లెయిన్‌గా పడుకుంటారు. ఏమీ తెలీదు. ఆ తెలియని రోజు ఏమో జరుగుతుందంటే అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం ఉండి, అక్కడ కూడా ఎంత హ్యాపీగా గడుపుతున్నారు. మీకు నిద్దట్లో తెలియకుండా ప్రశాంతంగా మత్తుగా పడుకున్నారంటే, పూర్తిగా అక్కడ వర్క్ బాగా చేస్తున్నారు. లేదు, మీకు డ్రీమ్సొచ్చి, ఆ డ్రీమ్స్ ఇబ్బంది పెట్టి డ్రీమ్స్ ఉన్నాయంటే, ఆ తలంలో అంటే అక్కడ ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు గాబట్టి, ఈ ఎథికల్ బాడీ కూడా ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మశుద్ధి ద్వారా దాన్ని స్వీకరిస్తున్నారిక్కడ. అది స్వీకరించినప్పుడు ఏమవుతుంది? పూర్తిగా అంటే మీకు చెప్పాలంటే ఒక చోట ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే మంటలొస్తున్నాయి బాగా. ఈ మంటలొచ్చినప్పుడు ఆహ్, ఒక మీటర్ దూరంలో ఉన్నోడికి బాగా సెగలొస్తాయి. 10 మీటర్లు ఉన్నోళ్ళకి ఇంకా కొంచెం సెగలొస్తాయి. కిలోమీటర్ దాటితే 10 కిలోమీటర్లు దాటితే 10 కిలోమీటర్లు దాటేటప్పటికి ఎక్కడో మంట మండుతున్నట్టు కనిపిస్తా ఉంటది. అంటే ఇక్కడ ఏమిటవుతుందంటే అక్కడ ఆ తరాల్లో ఎక్కడైతే బాగా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ అది కళల రూపంలో ఇక్కడ కనిపిస్తా ఉంటది. అది మరి కళల రూపంలో ఇక్కడ కనిపిస్తడం వల్ల మాకు ఉపయోగం ఏందంటే, అది మీకు రాగబోయే నెక్స్ట్ జన్మ కూడా అవ్వచ్చు. అందుకే ధ్యానంలో గాని, ధ్యానం చేసేటప్పుడు గాని, పడుకున్నప్పుడు గాని, లేదా మీరు వేరే పని చేస్తున్నప్పుడు, ఏ ఆలోచనొచ్చినా ప్రతీదీ గమనించాలి. మీ ప్రమేయం లేకుండా ఏదన్నా ఆలోచనొచ్చిందంటే, అది పూర్తిగా గమనించాలి. అంతేగాని ఒక మెడిటేటర్‌కి మామూలుగా పనికిరాని ఆలోచనలు రావు. ఎందుకొస్తుంది అంటే, పూర్తిగా దాని వల్ల మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏదో ఉంది. ఆ లెసన్ నేర్చుకుంటం గురించే ఆలోచనొస్తుంది. ఉదాహరణకి, ఒక రోజంతా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కోపం గట్టిగా తెప్పిస్తున్నారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదే పని ఇంకా ఆ రోజంతా అలాగే ఉంది. కోపం తెప్పిస్తున్నారు, కోపం. ఇక్కడ దీన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే, మీలో ఎక్కడో ఒక కోపం అన్న భావనుంది. ఆ కోపాన్ని మాస్టర్స్ ఏం జేస్తున్నారు, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా ట్రిగ్గర్ జేస్తారో ఇది నేర్చుకుంటారు. అది మీరు కోప్పడిపోయి ఆ హాఫ్ అన్ అవర్‌లో బయటకొచ్చేసారా, పావుగంటలో బయటకొచ్చేసారా, మీరు విజయం సాధించినట్టే. లేదు, ఆ కోపాన్ని అణిచివేసి నేను శాంత స్వరూపుడిని జెప్పి అన్నారంటే ఫెయిల్ అయిపోయినట్టే మీరు. ఎందుకు అంటే పూర్తిగా ఈ ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ అంటే పూర్తిగా ఏంటంటే, పూర్తిగా ఒక గ్రేట్ మాస్టర్‌గా చెందాలంటే ఒక ఋషిగా, మహర్షిలాగా, బ్రహ్మ ఋషిలా మారాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఈరోజు చెప్తా రాసుకోండి. ఏంటి ఆ క్వాలిటీస్? ఏ ఎమోషన్‌ని క్యారీ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. ఏ ఎమోషన్స్ అంటే బాధలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఏది గాదు. ఏది శాశ్వతం గాదు. ఇది సత్యం. ఏది శాశ్వతం కాదు. ఈరోజు బాధలో ఉన్నారు శాశ్వతం కాదు. ఆనందంగా ఉన్నారు శాశ్వతం కాదు. దుఃఖంలో ఉన్నారు శాశ్వతం కాదు. ఇయన్నీ తీసేసి ఎప్పుడు గూడా ఇక్కడ బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాడే జ్ఞాని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. లోనున్న ఆత్మస్థితి ఎలాగుందో ప్రతి నిమిషము చెక్ చేసుకోవాలి. ప్రతి నిమిషం చెక్ చేస్తామంటే ఉదాహరణకి ఒక ఒక వస్తువుని చూస్తున్నారు మీరు. ఒక కార్ అనుకోండి. ఒక కార్‌ని చూస్తున్నారు మీరు. కారుని చూసినప్పుడు మామూలుగా నార్మల్‌గా ఎవరైనా కారు చూస్తే వాళ్ళకి భావన ఏంటి? కారు కొనుక్కోవాలి, ఫ్యామిలీతో బయటికెళ్ళాలి అన్న భావన కలుగుతది. అదే మెడిటేటర్ కరెక్ట్‌గా సరైన ఆత్మస్థితిలో ఉన్నోడు కారుని చూస్తే ఏంటంటే, సరే ఎక్కడికైనా క్లాసులకెళ్ళినప్పుడు ఇబ్బందవుతుంది కదా! ఓకే.
నేనెళ్తా ఓ 10 మంది మాస్టర్స్‌ని తీసుకెళ్ళొచ్చు. ఓకే. రైట్. కొనుక్కుంటే బావుంటది. ఇది ఎవరైతే 10 మంది మాస్టర్స్‌ని నేను తీసుకెళ్ళొచ్చు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు ఆత్మస్థితిలో కరెక్ట్‌గా ఉన్నట్టు. ఒక ఇల్లు కట్టుకోవాలి. సరే. మా ఇంటికి ఎవరైనా ఒక 10 మంది గెస్టులొచ్చినా సరే, సరిపోయేలా ఉండాలి. ధ్యానం చేసుకునేవాళ్ళొచ్చినా హాల్ మొత్తం ఒక 50 మంది పట్టేలాగా హాల్ ఉండాలి అని ఆలోచించాడంటే పూర్తి జ్ఞాన స్థితిలో ఉన్నట్టు. ఈ రోజు నాకు కష్టం వచ్చిందని మానేసాడనుకో, నాకే కష్టం వచ్చింది. నాకే కష్టం వచ్చింది. నేను మానేస్తున్నాను ధ్యానం ఎవరికీ చెప్పనన్నాడనుకో, ఇక్కడ విషయం ఏంటంటే ఇతనికి పూర్తిగా ఆత్మజ్ఞానం రానట్టే. ఎందుకంటే ఇతనికే స్థితికి లేనప్పుడు వేరే వాళ్ళకి ఏం చేస్తాడు? దయచేసి ఈ స్టేట్మెంట్‌లు ఇవ్వకండి. నేను మూడ్ బాగున్నప్పుడు చేస్తాను. కష్టాలున్నప్పుడు చేయను. నా మూడ్ బావుంటేనే చేత్తాను. నాకు అవసరం లేదు. కాసేపు మానేత్తాను. కాసేపు వత్తాను. ఇయన్నీ మానేసిన నష్టం లేదు. నేర్చుకున్న నష్టం లేదు. కానీ ఒకటేంటో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, మీరు ఒక్క రోజు గనక సాధన చెయ్యకపోతే ఏం జరుగుతది అంటే, ఒక జన్మంతా కూడా మళ్ళీ సాధనకు దూరవుతారు. ఒక జన్మ పడతది మళ్ళీ సాధనలోకి రావాలంటే. ఎందుకు అంటే, పూర్తిగా కనెక్టివిటీ డౌన్ అవుతది. ఇది మానకూడదసల. మీకు 10 నిమిషాలే ఖాళీ ఉంది. 10 నిమిషాలన్నా కళ్ళు మూసి కూర్చోండి. కనెక్టివిటీ మిస్ కావద్దు. తర్వాత ఈ ఇందాక చెప్పిన ఋషులకి అంటే మన మంచి గ్రేట్ ఎలైట్‌మెంట్ మాస్టర్స్‌కి ఉండాల్సిన లక్షణాల్లో ఇదొకటి రాసుకోండి. ఏంటి అంటే, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నాకు ఏ భావన కలుగుతుందో చెక్ చేస్తూ మొదలుపెట్టండి. మీరు ఎవరినన్నా చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మీ భావన ఏం కలుగుతుందో చెక్ చేసుకోండి. అందరిని సరిగ్గా చూస్తున్నారా? ఇంకా హెచ్చుతగ్గులున్నాయా? ఇంకా హెచ్చుతగ్గులున్నాయా అంటే పూర్తిగా మనకు సత్యం అర్థం కాలేదు. లేదు అందరిని ప్రేమగా చూస్తున్నారు. కానీ ఆళ్ళలో ఉన్న మంచితనమే కనిపిస్తుంది. చెడు కనిపించలేదా? అప్పుడు మీరు మంచి స్థితిలో ఉన్నట్టే. ఇలాగా మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటేంటంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన నోట్లోంచి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనకుండా, ఎవరితోనూ ఏ రకమైన అటాచ్‌మెంట్స్ ఉండకూడదు ఎక్కువ. బాధ్యతను తీసుకోండి. వాళ్ళని పూర్తిగా నెత్తి మీద పెట్టి మోసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యతను తీసుకోండి, క్లియర్ చేసుకోండి. వాళ్ళు మీ దగ్గరికొచ్చారా వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళెక్కడ ఉన్నప్పుడు వాళ్ళని నెత్తి మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. అటాచ్‌మెంట్స్ తగ్గిచ్చాలి. అటాచ్‌మెంట్స్ తగ్గిచ్చాలంటే సంసారంలో నిర్వహణ చేస్తున్నాం కదా! అటాచ్‌మెంట్ తగ్గిచ్చాలని జెప్పేసి నేను రేపు పొద్దున్నుంచి ఆళ్ళతో మాట్లాడను, ఈళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పొద్దు. అటాచ్‌మెంట్ తగ్గించమంటే లోహన దాకా తీసుకోవద్దు ఏ విషయాన్ని. బయటే చూడండి ఏదైనా సరే. లోన దాకా ఎళ్ళాల్సింది ఓన్లీ ఆత్మ విద్య మాత్రమే. చాలా మందికి మెడిటేషన్‌లో చాలా మందికి మానేసి ఇలాగ ఇబ్బందులు, ట్రిగ్గర్స్ చాలా మంది "నువ్వెందుకు చేస్తున్నావు? చెయ్యొద్దు. నువ్వు చేయకూడదు ఇది. ఇది మంచిది కాదని" మీకు పదే ఎవరన్నా చెప్తున్నారు అంటే, మీరు భవిష్యత్తులో అంత గ్రేట్ మాస్టర్ అయ్యి, మాస్టర్‌ని చాలా రకాల శక్తులు ఆపుతున్నాయని అర్థం చేసుకోండి. చాలా రకాల శక్తులు ఆపుతాయి. ఎందుకంటే, మీరు మంచి చేస్తానంటే, చెడు కూడా మిమ్మల్ని ఎదురు చూస్తా ఉంటది మీ గురించి. అందు గురించి ఏంటంటే పూర్తిగా ఎక్కడా బ్రేక్ ఎయకండా ఓకే. మిమ్మల్ని క్లాసులకెళ్ళొద్దన్నారు. టీవీ చూడొద్దన్నారు. యూట్యూబ్‌లో క్లాసులు వినొద్దన్నారు. ఎవరు మాస్టర్‌ని కలవద్దన్నారు. ఫోను చేయొద్దని. ఇయన్నీ అవసరం లేదు. మీరప్పుడు పడుకుంటారు కదా! పడుకుంటారు కదా! రాత్రి పూటలెళ్తే ఎవరన్నా పడుకుంటారు కదా! శుభ్రంగా పడుకున్నప్పుడు కూడా నిద్రలో కూడా ఇలా చేతులు కలుపుకొని, మాస్టర్స్ నాకు ఈ జీవితంలో ఇంతకన్నా ఇంకేం చేయలేకపోతున్నాను. నాకు బ్రహ్మజ్ఞానం నేర్చుకోనుంది. నేను ఈ రోజు నైటంతా ధ్యానం చేస్తానని పడుకోండి. ఆటోమేటిక్‌గా ధ్యానంలోకెళ్ళిపోతారు మీరు. నాకు మొన్న ఒక మెసేజొచ్చింది. ఎప్పుడు కూడా అంట గురువు శిష్యుడు ఎప్పుడు కూడా
గురువుని ఎత్తుకుంటాడు అనుకుంటాం మనం. శిష్యుడు ఎప్పుడు గురువు కోసం ఎతుకుతాడేమో అనుకుంటాం. కానీ అది తప్పంట. గురువే శిష్యుడిని వెతుక్కుంటాడంట. సృష్టి మొత్తం జరిగేదదే. గురువే శిష్యుడిని వెతుక్కుంటాడు. ఈ అనంత కోటి విశ్వంలో నాకు భావనలు తగ్గ వాడు ఎవడైతే ఉన్నాడో, నా ఒక్క ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్ళేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్పింది అర్థం చేసుకొని జనాలకు ఉపయోగపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అని చెప్పేసి కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకళ్ళని గురువే సెలెక్ట్ చేసుకుంటాడంట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఒక ఏదైనా నేర్చుకున్నామంటే పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఎప్పుడైతే మనం మొదలు పెడతా చేస్తా ఉన్నామంటే ఇంకా ఇంకోటేంటంటే ఇక్కడ స్పిరిచువాలిటీలోకొచ్చేటప్పటికి తప్పు, రైట్స్ లేవు. తర్వాత ఇంకోటేంటంటే ఇక్కడ ఎవరు గైడెన్స్ చేయరు. ఎవరు కూడా ఏది చేసినా ఓకే అంటారని మీరనుకుంటున్నారు. కానీ ఇది చాలా రాంగు. ఏంటి అంటే మీరు ఏది చేసినా సరే మీ గురువు చూస్తానే ఉంటాడు. పక్కనే ఉండి చూస్తాడు. మీరు రైట్ వేలో ఎళ్తున్నారా? యెస్ అంటాడు. రాంగ్ వేలో ఎళ్తున్నాడా? యెస్ అంటాడు. ఎందుకంటే ఆ రైట్ ఎళ్ళినప్పుడు మీకు కావాల్సిన శక్తినిస్తాడు. రాంగ్ ఎళ్ళినప్పుడు కూడా మీకు కావాల్సిన శక్తినిస్తాడు. ఎందుకంటే మీరు అక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కొత్తారు కదా! అని చూస్తాడు. అంటే అది అనుభవం కోసం వదిలేస్తాడక్కడ. ఈసారి నుంచి దయచేసి మీరెవరు కూడా నాకెవరో గురువులు లేరు. నన్నెవరు చూస్తలేరు అనుకోకండి. మీ ఎనకాల గురువు చూస్తా ఉంటాడు. మీరు ఇంకో విషయం చెప్పనా మీకు? మీరందరూ ఏమనుకుంటున్నారంటే మన భౌతిక జీవితం ఎదర చూస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే స్పిరిచ్యువల్ లైఫ్ అంతా ఎనకాల నుంచే ఉంది. ఎనకాల నుంచి మన గురువు చూస్తా ఉంటాడు. మన గురువు అంటే ఎవడు? మన పరమాత్ముడు ఎనకాల నుంచి చూస్తా ఉంటాడు ముందు ఏం జరుగుతుందో. ముందు నుంచి కళ్ళుతో చూసినోడు గొప్పోడా? ఎనకాల నుంచి ఏమీ లేకుండా చూసినోడు గొప్పోడా? దీన్ని బట్టి చూసుకొని మీరు అర్థం చేసుకోండి. అందుకే చాలా మంది ఇప్పుడు అంటా ఉంటారు మొట్టమొదట్లో నాకేం జరుగుతుందో నాకు తెలుస్తలేదండి. నేను ఎదిగానో లేదో ఎదిగానో లేదో ఎవరిని అడగక్కర్లేదు. మీ ఎనకాల ఉన్నవాడిని అడిగితే సరిపోతది. మీ ఎనకాల ఉన్నది పరమాత్మ. మీరు ఎంత దూరం వెళ్ళినా ఎన్ని రకాల పూజలు చేసినా, ఎన్ని రకాల సాధనలు చేసినా, ఒకటే సత్యం ఏంటంటే పూర్తిగా నమ్మకం, విశ్వాసంతో ఎప్పుడైతే మీరు పూర్తిగా నమ్మకం, విశ్వాసంతో ఏ పనైతే చేస్తున్నారో, ఆ పనిలో పూర్తిగా పరమాత్ముడు ఉంటాడు. పరమాత్మ స్థితి కలుస్తది. పూర్తిగా పరమాత్ముడితో కలిసిపోతారు. ఇది సత్యం. అందు గురించి దయచేసి ఎప్పుడు గూడా మీ నోటి వెంట నేను మెడిటేషన్ మానేత్తానని గాని, నాకిది రావట్లేదని గాని, నాకు అనుభవం రావట్లేదని మీకు అనుభవం రాకపోయినా సరే, నాకు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. మీ ఇంటికి నేనొచ్చాను. మీరు నాతో మాట్లాడితేనే కదా నేను మాట్లాడేది. సైలెంట్‌గా చూస్తున్నారనుకో, సరే నేను ఉంటానని చెప్పి వచ్చేస్తాను. అలాగే మీలో ఉన్న పరమాత్ముడితో మీరు మాట్లాడితేనే కదా ఆయన మాట్లాడతాడు. మీరేం చేస్తున్నారు? భౌతిక జీవితం పొరపాటు నిజంగా వచ్చి ఆయన కూర్చొని మాట్లాడినా సరే, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్నేదో అన్నారు, నాకీ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది. ఇయ్యేనా ఇంకెంతసేపు జీవితంలో? అయన్నీ చిన్నపిల్లలు స్కూల్‌లో అయిపోయినాయి అయన్నీ. ఇప్పుడు చాలా పెద్దోళ్ళయిపోయాం మనం. జ్ఞాన మహాచక్రాల్లోకెళ్ళిపోయి ఒకేసారి మనం